రే అబ్బా ఎలా ఉన్నారు అందరూ? కొంచెం డిఫరెంట్గా వీడియో పెడదాం ట్రై చేస్తున్నాను. రీసెంట్ టైమ్స్లో మనం వింటున్నాం న్యూస్ ఛానల్స్లో కొంచెం హాట్ టాపిక్గా ఉంది బోరుగడ్డ అనిల్ కుమార్. సో ఇతను వైసీపీయా లేకపోతే సమ్ అదర్ పార్టీయా అని పక్కన పెడితే ఈరోజు ఏ వైసీపీ వాళ్ళ మాటలేని టీడీపీ వాళ్ళని కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు ఎలా తిట్టాడు, అసలు తిట్టాల్సిన అవసరం ఏంటి, అసలు బోరుగడ్డ అనిల్ అంటే ఎవడో తెలియదు బేసిక్గా. సో మనం చాలా ఇంటర్వ్యూస్లో చూసాము, అరగంట టైం ఇస్తే హ్యాంగర్కి వేసుకున్న షర్టు వేసుకొని వచ్చేస్తా, చంద్రబాబు గారిని చంపేస్తా, లోకేష్ గారిని చంపేస్తా, పవన్ కళ్యాణ్ గారిని లేపేస్తా, మా జగనన్న కనుసైగా అట్లా అంటే చాలు అరగంటలో అందరిని లేపేస్తా అంటూ ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బని కొడుకు నేను లేపుతా ఇద్దరిని గంటలో వైజాగ్ వస్తున్నావు కదా రా నా కొడక రా వైజాగ్ రా తేల్చకపోతే నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు, వెయిటింగ్ నా కొడక రా చూసుకుంటాం. మళ్ళా ఆ దృష్టిలో పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక చీటర్, ఒక రేపిస్ట్, ఒక 420. ఈవెన్ వాడు చెప్తా నా కెమెరా ముందు ఇంటికి వస్తాను రే గుచ్చి నా కొడక నీకు తాట తీస్తాను. హాట్ కామెంట్స్ చేస్తూ అలాగే ఎలా అంటే అలా బూతులు తిడుతూ, సో మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా నోటికి ఎట్టబడితే అటు తిట్టి ఈరోజు పెద్ద శిక్ష అయితే అనుభవిస్తున్నాడు జైల్లో. త్రూఅవుట్ వీడియో అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ ఏం చేశాడు, అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, సో అతని మీద ఉన్న కేసులు ఏంటి, సో అతనికి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా, జగనన్న బోరుగడ్డ అనిల్కి ఫోన్ చేసి నేనున్నాను అని ఏమైనా పరామర్శించే ఛాన్స్ ఉందా, ఈ వీడియోలో టోటల్ కంటెంట్ అయితే ఇది ఉంటుంది. సో వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి. నమస్తే జగనన్న. నువ్వు ఒకసారి బోరుగడ్డ అనిల్కి కొంచెం కాల్ చేసి చెప్పన్నా హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకుని వెళ్ళి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఏదైనా చేయమని. మీరు 2004 దాకా ఆగాలరా. ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి. పాపం అంతలా గొంతు దించుకుంటున్నాడు. మా జగనన్న చెప్తే చాలు అని కాస్త చెప్పచ్చుగా ఫోన్ చేసి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు పాపం బోరుగడ్డ అనిల్. సో పార్టీ రూలింగ్లోకి వచ్చింది. ఇలాంటి చెత్తన డాష్ గాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే గవర్నమెంట్లో ఉన్న ఆ రోజు మినిస్టర్స్ ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టరు. బేసిక్గా సీఎం పెడితే కదా మినిస్టర్లు ప్రెస్ మీట్ పెట్టడానికి. ఇంకేమన్నా అంటే మినిస్టర్లు ప్రెస్ మీట్ పెడతారు, అదేదో సినిమాలో డైలాగులు చెప్పినట్టు వచ్చి చెప్తారు. ప్రెస్ మీట్లు ఉండవు, ప్రజల సమస్యలు ఏం చేస్తున్నారు, డెవలప్మెంట్ ఏం చేస్తున్నారు, అసలు ఏ సమస్యల మీద మీరు పోరాడారు, ఒక 5 సంవత్సరాలు మన గవర్నమెంట్ వచ్చింది, మన 5 సంవత్సరాలు మన జగనన్న గవర్నమెంట్ వచ్చింది, సో ప్రజలకు ఏం చేశారు, లీడర్స్ నాయకులు ఏం చేశారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలా వర్క్ చేస్తున్నారు, ముందరున్నారు ముగ్గురు అదేదో సినిమాలో చూపించినట్టు, ఏ రాజుగారు మీకేంటి, మీ వెనకాల అసలు మామూలుగా లేదు, మీరు పాలించే రాజ్యం అంతా మీ పేరే చెప్పుకుంటున్నారు, బటన్ నొక్కు అమ్మ ఒడి, బటన్ నొక్కు నాయన ఒడి. లాస్ట్కి ఏమైంది, 11 సీట్లు అసెంబ్లీలోకి వెళ్ళలేవు. అసెంబ్లీలోకి వెళ్తే నువ్వేం మాట్లాడాలో తెలీదు, మన నత్త అంటారు, అయిపోయింది. ఎక్కడ చంద్రబాబు ఒక్కరిని పెట్టారు లాస్ట్ టైం అసెంబ్లీలో, మాట్లాడారుగా, ఒక 2 కూడా మాట్లాడారుగా. మీరెక్కడ, నీకు ఎమ్మెల్యే హోదా ఉందిగా, వెళ్ళొచ్చుగా. మాకు అసెంబ్లీ చూడాలంటే, మాకు నిజంగా చెప్తున్నా అసెంబ్లీ చూడాలంటే అసలు ఇంట్రెస్ట్ లేదు. ఏముంటుంది, వాళ్ళ డిస్కషన్ అయిపోయింది. కనీసం మీరు ఉంటే మీ మీద సెటైర్లు వేస్తారు, లేకపోతే మీరు ఏదో ఒకటి చెప్తారు, నేను బటన్ నొక్కాను ఇంత చేశారు, నాకు 11 సీట్లు ఇచ్చారు, మీరన్నా కొంచెం ఈసారి బాగా చేయండి, మీ గవర్నమెంట్ ప్రజలు ఇచ్చారు కదా అని మీరు ఏదో ఒకటి చెప్తారు కదా. ఒక 5 మినిట్స్ అన్న మీ మీరు ఎమ్మెల్యేనే కదా. సో ఆ ఛాన్స్ కూడా తీసుకోవట్లేదు. బేసిక్గా మీకేంటంటే గట్స్ లేవు. నేను పాడా రావాలి జగన్ కావాలి జగన్ అని. వచ్చారు, అందరికి ముద్దులు పెట్టారు. మా ఊరు రోడ్లో కూడా అందరూ ఆల్మోస్ట్ ఆ టైంలో ఇచ్చారు ఛాన్స్. నువ్వు పీకింది ఏందంట, ఏం లేదు. బోరుగడ్డగాడు, పోసానిగాడు, ఇంకో చిల్లరగాడు
ఇలా నోటికి వచ్చినట్టు వాళ్ళ పార్టీకి వాళ్ళు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది, ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నువ్వేమీ చేయవు, నవ్వుతావు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నవ్వుతావు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నవ్వుతావు. ఆ నవ్వు ఎక్కిల నవ్వు అయింది. సజ్జలుగా లేడు, ఎవ్వరు లేరు ఇప్పుడు నీకు. ఈసారి నువ్వు సీఎం అవుతావంటే కల్లో కూడా వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు, కల్లో కూడా రాడు. మాకెందుకు వచ్చింది? సైలెంట్ అయిపోయారు. ఆ విషయం తెలియట్లేదు మీకు. మీ మంత్రి క్యాబినెట్లో ఆయన డాక్టర్, ఏది పశువుల డాక్టర్, ఆయన పేరు ఏదో పేరు, నేపాల్ కళ్ళు అలా వేసుకుంటాడే, గోర్ఖా టైపు. మన ప్రెస్ మీడియా అడుగుతా అంటే ఇలా అడిగితే నేనేదో రెచ్చగొట్టే మాటలు చెప్తే నా మీద కూడా కేసులు ఇరికించడానికి అని వస్తారు. అతను కూడా ఒక మహిళను లేకుంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడి దున్నపోతు పశువులాగా మాట్లాడి ఆవిడకి వేస్తారు కట్ ఇంజెక్షన్, అలా వేస్తారు ఇతనికి కూడా. నీకు 150 మంది ఎమ్మెల్యేలు ఇస్తే నువ్వు పీకింది ఏంది? అందరి మీద కేసులు, ఎవరు టీడీపీ అంటే వాడిని బొక్కలు వేయడం, అదొక పైచాతిక ఆనందమో లేకపోతే ఇంకోటో. నీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? వాళ్ళ కింద క్యాడర్ ఏం పని చేస్తుంది? అసలు పనితీరేంది? ఏం లేదు. ప్రజా రాజధాని అమరావతి అని చెప్పారు. అమరావతి కాదు, 3 రాజధానులు లేవు. ఆ 3 రాజధానులు ఒక ఇటుక అయినా పెట్టావా? ఏం లేవు. 6 నెలలకు 3 నెలలకు అమ్మఒడి, రైతు భరోసా బటన్ నొక్కుతావు. బటన్ నొక్కిన తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టావు. ఆ సభలో ఏదో చెప్తావు, వెళ్ళిపోతావు, అంతే. నువ్వు జనాల్లో ఎక్కడ తిరిగావు? అందుకే కాదు నీకు 11 సీట్లు వచ్చింది. నీకు 151 సీట్లు ఇచ్చిన ఇమేజ్ ఉండి, ఇంత గ్రాఫ్ ఉండి నువ్వు 11 సీట్లకు పడ్డావంటే ఎవరికి తప్పు? నీదే కదా. ఇట్లా బోరిగడ్డ అనిల్ కుమారు ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు వాడిని తీసుకెళ్ళి బొక్కలో వేసి కుమ్ముంటే ఆ రోజు నీకు కనీసం ఆడుండే ఎమ్మెల్యే సీట్ అయినా గెలిచిండేవాడుగా. ఆయన కోటమిరెడ్డి సీతారెడ్డి కానీ పాపం, ఆయన నెల్లూరు పాపం, ఆయన ఏదో జనాలకు మంచి చేద్దాం ఓ తిరుగుతున్నాడు. ఆయన ఏదో కొడక అది ఇది 6 గంటలో లేపేస్తా, నీ ఎంత చూస్తా, అది ఇది. ఎంతకీ జగనన్న బోరిగడ్డ అనిల్ మీ పార్టీయేనా? ఇప్పుడు మీ పార్టీ అంటే ఒక ఎమ్మెల్యేలో, ఎంపీలో, మినిస్టర్లో ఎవరో ఒకటి ప్రెస్ మీట్ పెట్టి ఉండాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా చేసి ఉండాలి. సో అది కూడా జరగట్లేదు. అసలు బోరిగడ్డ అనిల్ కుమార్ని ఎందుకు అరెస్ట్ చేశారో అదన్నా తెలుస్తుందా జనాలకి? మన ఇంట్లో మనల్ని, మన అమ్మ నాన్నని, మన పిల్లల్ని తిడితేనే మన కోపం వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడుకి, సీఎం గారు, అది పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ ఎలా పడితే అలా తిడితే నెక్స్ట్ రూలింగ్లోకి వస్తుందని తెలుసుగా. కనీసం అదన్నా ఎక్స్పెక్ట్ చేశారు. 150 సీట్లు వచ్చాయి, నెక్స్ట్ సీఎం కూడా మళ్ళీ మీరే అని మీరు ఫిక్స్ అయ్యంటే ఓకే. ఎందుకంటే మీకు వాస్తవాలు తెలుసు, గ్రౌండ్ రియాలిటీ. ఒక్కొక్క కార్యకర్త మీ వల్ల ఒక 50 లక్షలు లాస్ అయిపోయి ఉంటారు టీడీపీ వాళ్ళు రిక్వెస్ట్ చేయకపోగా వాళ్ళ సొంత డబ్బులు పంచారనమాట. ఈసారి జగన్కి ఓటు వేయబాకండి అమ్మా, మీకు దండం పెడతాను. దట్ ఈజ్ మీ క్రెడిబిలిటీ అక్కడ వరకు వెళ్ళింది. ఈసారి కూడా దానికి డబ్బులు అయిద్ది. మీరు ఏదో అనుకోవచ్చు, మేము వచ్చేస్తాం, పాదయాత్ర చేస్తాం. అసలు మీరు పాదయాత్ర చేసే జనాలు కూడా రారు మిమ్మల్ని చూడడానికి. మీరు ఏదో అనుకుంటున్నారు, మాకు ఓట్లు ఎంత పడ్డాయి అని. అదంతా దొల్ల. మీరు ఆ లిక్కర్ స్కామ్లు వస్తాయి ఇంకా బయటికి. మీరు ఏం చేశారు? లిక్కర్ స్కామ్ వస్తుంది, దానిలో మీ పేరు వచ్చేస్తుంది డ్యామ్ షూరు. ఎందుకు బోరిగడ్డ అనిలే చెప్తాడు, నాకు జగన్ అనే ఇచ్చాడు స్క్రిప్ట్ రాయబని, ఇంకొక 3rd డిగ్రీ ఏదైనా వేశారంటే అయిపోయింది కథ. దానిలో 3 ఆ రోజా మేడం మీద ఒక స్పెషల్ వీడియో తీస్తాను. మా వడవాలపేట దగ్గర ఒక కొండ లేపింది. నైట్ ఉన్న కొండ పొద్దున్న లేదనమాట. అది పెద్ద ఆర్టికల్ కూడా వేశారు అప్పుడు. సో వైసీపీ సపోర్టర్స్, నేను జగన్ అన్న, రాజశేఖర రెడ్డి గారికి పెద్ద వీరాభిమాన్నే. సో ఆయన ఇచ్చిన ఫీజు రింబర్స్మెంట్లో నేను ఇంజనీరింగ్ చదివా. ఓకే, ఐఎమ్ వెల్ అండ్ గుడ్. కానీ ఆయన పుత్రరత్నం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, వాళ్ళ కింద అధికారులు ఏం చేస్తున్నారని పట్టించుకోలేదు. సో పోయింది పార్టీ. సో బోరిగడ్డ అనిల్ కుమార్ కూడా సేమ్. సో అసలు పార్టీ చెప్పిందా లేకపోతే ఎవరిచ్చారు, అసలు అట్లా మాట్లాడమని ఎవరిచ్చారు తెలియదు. కానీ మామూలుగా మాట్లాడలేదు. ప్రెస్ మీడియా మైక్ ముందుంటే ఇంకా నానా బూతులు. రానా కొడక రా, వైజాగ్ రా, తేల్చకపోతే నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు, వెయిటింగ్ నా కొడక రా, చూసుకుంటాం. మళ్ళా నీకు మీడియా వచ్చింది, నువ్వు చెప్పు. మా వైఎస్ఆర్సీపీ మేము ఇంత చేసాము, ఇంత డెవలప్మెంట్ చేసాము. అసలు ఏమైనా డెవలప్మెంట్ ఉంటే అది చేయడానికి ఏమైనా తెలిస్తే వాడబ్బా వీడబ్బా వాడమ్మా వీడమ్మా అయిపోయి 5 నిమిషాలు బూతులు తిడతారు, వెళ్ళిపోతారు. అవన్నీ ఇప్పుడు ఎవిడెన్స్లు. బోరిగడ్డ అనిల్ కుమారు బాగా సీఎం తిట్టాడు, సీఎం చంపుతా అన్నాడు,
డిప్యూటీ సీఎం లేపేస్తా అన్నాడు, వాళ్ళ ఫ్యామిలీని తిట్టాడు. ఇదో కేసు. మన రీసెంట్గా బెయిల్ ఇచ్చారు. ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ హాస్పిటల్ బిల్స్ పెట్టారు, ఫేక్ డాక్టర్ వచ్చి చెప్పాడు నేనేమి ఇవ్వలేదు, నాకు సంబంధం లేదు ఇది అని. ఇప్పుడు దాని మీద కూడా మళ్ళీ ఎక్స్ట్రా కేసులు యాడ్ అవుతాయి. ఈ లోపుగా విచారణ జరిగేటప్పటికి ఆ డాక్టర్ గారు ఎవరైతే పేరు ఇచ్చారో ఇది నాది కాదు సర్టిఫికెట్, నేను సంతకం పెట్టలేదని ఎప్పుడైతే చెప్పాడో దాంతో అసలు గుట్టు బయటపడింది. సెల్ఫీ వీడియో పెట్టావు, నేను దళితుణ్ణి అని. దళితున్నైన నన్ను చిత్రహింసలు పెట్టారు, 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. ఆ రోజు మాట్లాడినప్పుడు గుర్తు రాలేదని దళితుడని. అప్పుడు ఆ రోజు జగన్ అన్న కానీ నేనున్నాను నీ వెనకాలని చెప్పాడా? అదన్న ప్రెస్ మీట్లో వాళ్ళకి చెప్పేది కదా పోలీసు వాళ్ళకి, జగన్ అనే నన్ను చేయించాడు ఇలాగా అని. అట్లీస్ట్ నువ్వు సేవ్ అవుతావు. ఎలా పడితే అలా తిట్టి. ఈ వీడియో ఎందుకు చేశానంటే బేసిక్గా ఇప్పుడు మన కూటమి పార్టీ టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ ఉన్నాయి కదా. సో ఈ కార్యకర్తలు కూడా నేను చెప్పేది ఏంటంటే పార్టీ రూలింగ్లోకి వచ్చింది కదా అని మీరు అడ్వాంటేజ్ తీసుకొని, లేకపోతే ఓవర్ అడ్వాంటేజ్, లేకపోతే ఇంకోటి వాళ్ళు చేశారు మనం చేయకపోతే ఎట్లా అని ఫీల్ అవ్వకుండా లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ మెయింటైన్ చేయండి. ఈరోజు మనం తిట్టాం, ఇప్పుడు బోర్గడ్డ అనిల్ కుమార్ అసలు ఎవడో కూడా తెలియదు, తిట్టేశాడు. ఆ రోజు ఏదో పదవి ఇస్తా అన్నారు, లేకపోతే ఇంకోటి ఇస్తా అన్నారు, పాపం ఆశపడ్డాడు, తిట్టాడు. సో ఎత్తుకెళ్ళి బొక్కలేశారు. ఈరోజు ఆ రోజు ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి రాలేదు, ఆ మినిస్టర్లు ఎవరు వచ్చారు రాలేదు, సజ్జలు రాలేదు, ఎవరు రాలేదు, ఏ నాయకుడు రారు. మీ ప్రాబ్లమ్స్ మీవి, మీ ఫ్యామిలీ మీది. ఈరోజు సెల్ఫీ వీడియో పెట్టేసి నేను దళితుడిని, నన్ను ఇలా చేస్తున్నారు, నాకు ఎల్బో ఇట్లా అయింది, ఆ రిస్ట్ దెబ్బ అయింది, నన్ను 3rd డిగ్రీ ఉపయోగించారు, మా అమ్మకి హార్ట్ సర్జరీ అయింది, నేను మా అమ్మని చూడాలి. దళితున్నైన నన్ను చిత్రహింసలు పెట్టారు, 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. సో ఇవన్నీ ముందాడికి పోయాయి. నోరు మంచి అంటేనే కదా ఊరు మంచి అంటది. ఆ నోరు మంచి అనిపించుకో. నిన్ను తెలిసి మామూలుగా అయితే ఆ బట్టలు ఇప్పి 3rd డిగ్రీ ఏదో 10 రోడ్లలో చేసి అందరికి లైవ్లో పెడితే, సో నెక్స్ట్ ఇట్లా మాట్లాడేవాడు కూడా కొంచెం వార్నింగ్ లాగానో ఇంకోలా ఉంటుంది. సో గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి. మనకి ఇలాంటివి ఒకవేళ మాట్లాడాలనిపించినా ఇలా ఉంటుంది మన పరిస్థితి, సో మాట్లాడకూడదు. అదో ప్యాషన్ అయిపోయింది. ఏమన్నా అంటే ప్రెస్ మీట్ ముందుకు వచ్చేది తిట్టేది. మీకు ఎందుకు ఇచ్చారు? జనాలు ఓట్లు వేసేది, మిమ్మల్ని గెలిపించేది బూతులు అనడానికి, బూతులు తిట్టడానికి, అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడడానికి. వల్లభనేని వంశీ కూడా లేదు, ఇంక అయిపోయింది. నెక్స్ట్ వస్తాడు మన గుడ్డు. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. నెక్స్ట్ ఉండేది మన గుడ్డు పైనే. గుడ్డు ఈసారి నెక్స్ట్ రెడ్ బుక్లో ఉండేది ఎవరు అంటే గుడ్డు అనమాట. ఆ గుడ్డు పైన కూడా ఉంటుంది. కుదిరితే లోకేష్ గారు మీరు కుదిరితే నేను ఎవిడెన్స్ ఇస్తాను అనమాట. లాస్ట్ ప్రీవియస్ మంత్రి రోజు ఎంత ల్యాండ్ స్కామ్ చేశారు. ఆ కోసలనగరం పుత్తూరు దగ్గర అయితే 250 ఎకరాలు ఆక్రమించారు. ఆ వడమాలపేట దగ్గర ఒక పెద్ద 50 ఎకరాలు వెంచర్ వేశారు. ఇవన్నీ ప్రభుత్వ భూములే. దీనిపైన దర్యాప్తు చేయించండి కుదిరితే. ఆ భాను ప్రకాష్ ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు, ఆ సార్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనిపైన ఒక బ్లాగ్ చేస్తాను నేను. కడుపు గాలిపోతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని ఒకసారి క్వశ్చన్ మార్క్ వేస్తే అంతా స్కామ్లే. ఎవడు ఆస్తులు కొట్టారు, ఎవడు ఎక్కడ. సో నేను రిక్వెస్ట్ చేసేది టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఏంటంటే పార్టీ మన రూలింగ్ ఉంది కాబట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడదండి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టుకొని మీరు కూడా ప్రెస్ మీట్ ఏదైనా పెట్టేటప్పుడు కొంచెం మంచిగా మాట్లాడండి. ఇలాంటి బోర్గడ్డ చెత్త ఇలా మాట్లాడి మీరు ఇలా మాట్లాడితే నెక్స్ట్ రూలింగ్లు మారినా, నెక్స్ట్ రూలింగ్ ఉన్నా నాయకులు అయితే మీ వెనక ఉండరు అనమాట. నాయకులు మీకు చెప్పరు, బూతులు మాట్లాడమని ఏ నాయకుడు చెప్పడు. మీరు ఓవర్ ఎగ్జైట్ అయ్యి లేకపోతే ఇంకోటి ఊహించుకొని మీరు కానీ రియాక్ట్ అయ్యారంటే పరిణామాలు మీరే అనుభవించాలి. జైలు శిక్ష మీదే, జైలు జీవితం మీదే. మన వల్లభనేని వంశీ, ఇప్పుడు పోసాని, నెక్స్ట్ బోర్గడ్డ అనిల్, నెక్స్ట్ గుడ్డు, నెక్స్ట్ ఆ పశువుల డాక్టర్. సో ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట చట్టాలు. రెడ్ బుక్లో ఉన్న పేజీలు నాకు ఆల్మోస్ట్ ఒక 5 పేజెస్ వరకు తెలుసు. మా ఎమ్మెల్యే మా రోజా మేడం కూడా వస్తుంది. ఇలా అందరూ ప్రతి ఒక్కరు వస్తారు. కుదిరితే ఈ రెడ్ బుక్లో ఉన్న పేపర్లు కొంచెం వేగవంతం చేస్తే బెస్ట్. నా స్పెషల్ రిక్వెస్ట్. లోకేష్ గారు, మీరు కనుక ఈ వీడియో మీకు బై మిస్టేక్ ఛాన్స్ ఎక్కడో ఒక దగ్గర లేకపోతే ట్యాగ్ అయ్యో చూస్తే మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. మా ఎగ్జిస్టింగ్ ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే చంద్రగిరికి మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొడా చైర్మన్గా ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఉన్నారు. సో మా చంద్రగిరిలో కూడా చాలా భూ స్కామ్స్ అయితే జరిగాయి.
ఎందుకు మా రేకులు ఇంట్లో వాళ్ళు మా కడుపులు మంట పెట్టుకున్నారు? ఏడికి పోయేవే బతికేది? మాకు ఎవరు ఆదరణ లేదు, నాకు ఎవరు లేరు. నాకు ఒక సో ఇక్కడ పేద ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. సో రీసెంట్గా మన చంద్రగిరి ఎమ్మెల్యే పులివతి నాని గారు అసెంబ్లీలో చెప్పినట్టు దాని మీద మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి. తుడా భూములు కావచ్చు, మఠం భూములు కావచ్చు, ఇవన్నీ ఆక్రమణకు గురయ్యాయి. గతంలో ఉన్న పాలకుడు, ఆ రోజున్న ఎక్స్ఎమ్మెల్యే తుడా అనేది అతని సొంత జేబు సంస్థలాగా చేసుకున్నాడు అధ్యక్ష. సో పేద ప్రజలు కావచ్చు, లేకపోతే మాలాంటి వ్యవసాయ కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో మావు కూడా భూములు అనేది మేము సచివాలయం కడతాం, అలా కడతాం, ఇలా కడతామని ఎంఆర్ఓ ఎండిఓ యూస్ చేసుకొని గవర్నమెంట్ టోటల్గా వాళ్ళ హ్యాండ్స్లో పెట్టుకొని భూ స్కామ్స్ అయితే బాగా జరిగాయి వైసీపీ హయాంలో. సో నేను ఈ భూ స్కామ్స్ ఎలా జరిగాయి విత్ ఎవిడెన్స్తో నేను నెక్స్ట్ ఒక 10 వీడియోస్ అయితే వదులుతాను. సో దీనిపైన కామెంట్స్ చేయడం నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఒక సామాన్యుడిగా నేను చేయాల్సిన కర్తవ్యం ఇది. సో జనాలకి అవేర్నెస్ ఇవ్వాలి, ఎవరు లీడర్ ఏం చేస్తున్నాడు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, సో ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎలా ఖర్చు అవుతున్నాయి, ఒక పంచాయతీలో ఏం జరుగుతుంది, అసలు ఇవన్నీ జరగడానికి గవర్నమెంట్ ఎలా సహకరిస్తుంది. సో ఈ వీడియోస్ ఇలాంటి కంటెంట్ అంటే అవేర్నెస్ రాపించడానికి నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బోర్గడ్డ అనిల్ కుమార్ని ఇంకా లోపలేసి చెత్తగొట్టాలి. చెమడాలు అంటారు కదా, చెమడాలు వలిస్తే కూడా బెస్టే. మన హోమ్ మినిస్టర్ కొంచెం దీని మీద, లేకపోతే కొంచెం ఆ త్రిపుల్ ప్రెస్ మీట్ పెట్టారు కదా, అలా పెట్టి కొంచెం అవేర్నెస్ కల్పించి బొక్కలేసి కుమ్మడానికి ఇంకా ట్రై చేసి 3rd డిగ్రీలు ఇలాంటి డిగ్రీలు ఏమైనా ఉంటే కొంచెం అందరికి అవేర్నెస్ బయటపెట్టి, సో కుదిరితే వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ జగన్ అన్నకి అట్లా చెప్పి రెస్పాండ్ అవ్వమని చెప్తే ఇంకా బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ టైమ్ టు సైన్ ఆఫ్. అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి.